ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్య యత్నం కలకలం రేపుతుంది. అయితే ఈ ఆత్మహత్య యత్నం వెనుక అనేక ట్విస్టులు, అనేక అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. ఆమె నిద్రమాత్రలు మింగి సూసైడ్ అటెంప్ట్ చేసినట్టుగా ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ ఇంట్లో పరిస్థితి అనేక అనుమానాలకు తావిస్తుంది. ప్రస్తుతం ఆమె నిజాంపేటలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స కొనసాగిస్తున్నారు. ఆ వైద్యులు వెంటిలేటర్ పైన చికిత్సను కొనసాగిస్తున్నారు. అయితే ఆమె హైదరాబాద్లో నిజాంపేటలో తన భర్తతో కలిసి ఉంటున్నారు. 2 రోజులుగా ఆమె ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు అంటూ కూడా నైబర్ చెప్తున్నారు. అయితే 2 రోజుల నుంచి ఆమె బయటికి రాకపోతే ఈ రోజే ఎందుకు అనుమానం కలిగింది? 2 రోజుల క్రితమే నిద్రమాత్రలు మింగి ఉంటే ఈ రోజు వరకు ఇంకా అన్కాన్షియస్లో పోకుండా ఎలా ఉంటుందనేటువంటి అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఈమె ఉంటున్నటువంటి నివాసం డూప్లెక్స్ హౌస్. ఇంట్లో అడుగు పెట్టగానే పోలీసులు ఎప్పుడైతే సమాచారం అందిన తర్వాత అడుగు పెట్టగానే తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళినటువంటి సందర్భంలో లైట్లన్నీ కూడా ఆర్పేసి ఉన్నాయి. లోపల నుంచి మెట్లు ఎక్కి పైన ఉన్నటువంటి బెడ్రూమ్లోకి వెళ్ళారు పోలీసులు. అక్కడ ఆ బెడ్రూమ్లో మంచం పైన అచేతనంగా పడి ఉన్నటువంటి కల్పనను గుర్తించారు. ఆమె స్పృహలో లేకుండా పోలీసులకు కనిపించింది. వెంటనే అంబులెన్స్లో పోలీసులు ఆమె దగ్గరలోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి చేర్పించారు. అయితే ఈమె స్ట్రాంగ్ ఉమెన్గా మనం గత కొంతకాలంగా అనేక షోస్లో కానీ, అనేక ప్రోగ్రామ్స్లో కానీ, ఆమె మాటల్లో కానీ, ఆమె పాటల్లో కానీ చాలా ఎనర్జెటిక్గా ఉండేటువంటి పరిస్థితిని మనం చూసాం. అలాంటిది ఆమె ఇలా ఆత్మహత్య యత్నానికి పాల్పడడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి ఒక అనుమానాలు అయితే ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నారు. 2 రోజులుగా బయటికి రాకుండా ఇంట్లో కల్పన ఏం చేస్తున్నారు? 2 రోజులుగా రాకుండా ఉంటే ఈ రోజే ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని నైబర్స్ ఎలా గుర్తించారు? ఆమె 2 రోజుల క్రితమే ఆత్మహత్య యత్నానికి పాల్పడిందా, లేదా ఈ రోజు ఆత్మహత్య యత్నానికి పాల్పడిందా? ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదా 2 రోజుల నుంచి ఆమె డిప్రెషన్లకు వెళ్ళి ఈ రోజు మధ్యాహ్నం తన ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నట్లు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా? ఆ కోణంలోనే ఆమె ఇంట్లో ఉన్నట్టుగా సమాచారం అంది నైబర్స్ కానీ, పోలీసులు కానీ అక్కడికి వెళ్ళారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఆమె ఫోన్ ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చివరగా ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరితో మెసేజ్ చేశారు, ఎవరికైనా ఏమైనా చెప్పారా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కల్పన ఆత్మహత్య యత్నానికి గల కారణాలు కూడా పూర్తి స్థాయిలో స్వీకరిస్తున్నారు. అంతేకాదు అనేక అనుమానాలు కూడా దీంట్లో వ్యక్తమవుతున్నాయి. ఇంట్లో టీపై పైన కొన్ని మెడిసిన్స్కి సంబంధించినటువంటి పేపర్స్ కూడా ఉండడము, అదేవిధంగా ఆ నిద్ర మాత్రలో లేకుంటే సంథింగ్ ఏదైనా మెడిసిన్కి సంబంధించినటువంటి స్ట్రిప్స్ ఉండడం కూడా అక్కడ కనిపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇది ఆత్మహత్య లేదంటే ఇంకేదైనా ఉందా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా తన భర్త అదే ఇంట్లో ఉంటున్నారని కూడా సమాచారం అందుతుంది. అయితే ఎంతకాలం నుంచి ఆయన ఉంటున్నారు, ఈ మధ్యకాలంలో అసలు తనతో ఉంటున్నారా లేదా, ఈ 2 రోజుల నుంచి డిప్రెషన్లో ఉంటే తను ఏం చేస్తున్నారు, ఎందుకు ఎవరికి సమాచారం ఇవ్వలేదు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కల్పన భర్తని విచారిస్తున్నట్టుగా కూడా కొనసాగుతుంది, సమాచారం అందుతుంది. ఆయనతో మాట్లాడినటువంటి తర్వాత అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, వృత్తిరీత్యా ఏమైనా మనస్పర్ధలు ఏర్పడ్డాయా, ఏమైనటువంటి భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయా, ఆమె ఈ రకమైనటువంటి పరిస్థితికి దారి తీయడానికి ప్రొఫెషనల్ లైఫ్ ఏమైనా కారణం అయిందా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏదేమైనా కూడా గాయని కల్పన ఆత్మహత్య యత్నం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె ప్రస్తుతం వెంటిలేటర్ ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. హెల్త్ బులెటిన్ ఇంకా అధికారికంగా విడుదల చేయనప్పటికీ కూడా పరిస్థితి అయితే మరీ సీరియస్గా అయితే లేనట్టుగా చెప్తున్నారు. బట్ ఆమె విషమమైనటువంటి పరిస్థితుల్లో లేనప్పటికీ కూడా ప్రస్తుతం ఆమె అన్కాన్షియస్లోనే ఉన్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం మేరకు తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.